మనం పాటలతో కనపరిచిన వర్తమానాలకు వెళ్ళప్పుడు వర్తమానమని వాక్యానుసారం మనం ఆరాధిస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి మార్చి చదువు. ఆయన శిష్యులు వద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచితది. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు కాగా వారు మనము రొట్టెలు తినందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకుంటుందిరి. మీరు ఇంకానో గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరు? అది అయినను 7 రొట్టెలు. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసెలు సద్దీకాయలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడని చెప్పాను. ప్రాణం చేసుకున్నాం. దేవుని సహాయం కొరకై ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త దేవా, తండ్రి, వాగ్దానం ఇచ్చిన నెరవేర్చే దేవుడు, మాకున్నందుకై స్తోత్రాలు. సంరక్షణ గంటకై స్తోత్రాలు. ఉదయకాల సమయం ఆరాధనలో ప్రభు ఇంతవరకు పాటలతో కనపరిచినాం. ఆరాధనలోకి వెళ్తున్నాం. నా తండ్రి, చదివిన వాక్యాన్ని బట్టి మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. చదివిన వాక్యాల్లో నా తండ్రి అన్ని ఎరిగినప్పటికీ తెలిసినప్పటికీ నా తండ్రి ధ్యానించుకొని ఆయన మీరు ఇచ్చిన తలంపు ద్వారా చెప్తున్నాం. ప్రభా, ఆ యొక్క వాక్యం మీరే నాతో మాట్లాడించండి. నా నాలుకను వాడండి, నా స్వరాన్ని వాడుకోండి. ప్రభా, నేనైతే దేవా అనటప్పుడు యోగ్యం కాను, ఎందుకు పనికిరానటువంటి వారిని అలా నన్ను ఎన్నుకొని నాయన మీ కుమారుగా అంగీకరించారు, మీ సొత్తుగా చేసుకున్నారు. ఈ దినాన్ని చెప్పబడే వాక్యాలు కూడా వాడుకున్నారు. స్తోత్రాలు. అందు మాత్రమే కాదు, ఆ తలంపుల జ్ఞానం లేని వారం మీ జ్ఞానంతో, మీ తెలివితో మీ యొక్క తలంపులు మాకు దయచేసిన స్వరం ద్వారా బయట వెళ్ళపరచండి. అంతకు మాత్రమైనా సండే యొక్క పునరాగనం రోజు ఆయన వచ్చిన బిడ్డలందరిని బట్టి పేరు వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా నా తన యొక్క ఆయన దినం, ఆరాధన దినం త్వరగా రావాలని జ్ఞాపకం చేస్తున్నాం. రాలేనటువంటి బిడ్డల్ని వారి యొక్క ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి తీర్చండి. రాగలిగి రాని వారిని క్షమించి వారితో మాట్లాడండి. తొందరగా దేవుని భయము, భక్తి కలిగిన మందిర సమయానికి వచ్చే భాగ్యం దయచేయండి. ఈ దినాన నా తండ్రి మీరే మా ముందుండి ఆది నుంచి అందం వరకు అధ్యక్షుడు వహిస్తూ సహాయపడుతూ ప్రతి ఒక్క విషయంలో సమయానికి అనుకూలంగా ముగించే భాగ్యం కూడా మాకు దయచేయమని ఆయన ఏ లోటు లేకుండా కార్యక్రమం ఆరాధన దినాన్ని జరిపించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు పరిశునామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను సాయంకాలమే మనకు తెలుస్తుంది సేవ రాలేదని. అందుకని దేవుడు ఏదైతే మనకి తలంపులు ఇస్తాడో అది మేము చెప్తాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సర్దుకోండి, ఆరాధించండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంటుంది మనకి. అదే దీని మీద చదవబడలేకుండా నేను ఈ యొక్క దినచర్యలు చదువుతూ చెప్దామని నాకు తలంపు వచ్చింది. బట్ ఇది ఏంటంటే ఆరాధించి మనం రొటీన్గా కాకుండా మన కొరకే భిన్నంగా ఆ యొక్క వర్తమానం ఉంటుంది. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, దేవుని ఎరిగినాం, ఆరాధిస్తున్నాం, ఆయన కుమారులుగా ఉంటున్నాం, పరిశుద్ధులుగా ఉంటున్నాం. మనందరం దేవుడు ఎలా రక్షించడం మీ అందరూ తెలుసు. ఆయన యొక్క రక్తంతో మనం కడగబడ్డాం, ఆ యొక్క బలలో పొందుతుంటాం, ఆరాధిస్తుంటాం. మనలకే దేవుడు పరీక్షించుకునేటట్టుగా ఆరాధన మీద వర్తమానం ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడంతా చెప్పని లేఖనం ప్రకారం అయితే మనం
పరీక్షించుకుని మనం ఆరాధించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కోరాన్ వస్తుంది, ఇంకొక కోరాన్ని కూడా మనం కొన్ని సరిదిద్దుకొని ఆరాధించాలి. అదేవిధంగా ఇక్కడ రాయబడింది ఏంటంటే 16:6 అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తినినందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుంటుంది. చాలు. ఈ యొక్క అంశం ఏంటంటే ఈరోజు పులిసిన పిండే. ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే పులిసిన పిండి అంటే పులిసిన పిండి పనికి వస్తుంది, మనకి పనికిరాదు. ఏదైనా కూడా పులిసింది పనికిరాదు, దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం దేవుని ఎరిగినప్పటికీ కూడా మనం పనికిరాని పులుసు వలె పులిసిన పిండి వలె ఉండద్దు అంటాడు. అవును ప్రభు అని కూడా మమ్మల్ని ఎరిగినప్పటికీ కొన్ని విషయాల్లో నేను పులిసిన పిండిగా ఉంటున్నాను అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలని ఒక జ్ఞాపకం వస్తున్నాను. అక్కడ పులిసిన పిండిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎవరితో పోలుస్తున్నాడంటే మనం చదివిన లేఖనంలో పరిచయాన్ని సద్దుకయ్యుని జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా వినండి. వాళ్ళంట వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నాడు. చూడండి ఎంత బాగా రాసిందో. వాళ్ళు ఎవరంట? పులిసిన పిండి, వారితో జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ధోనిలో ఎక్కినప్పుడు వారు ఆహారం ఎత్తుకున్నారు. ఏమని? ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుకుంటే మర్చిపోయారంట. కానీ వీళ్ళు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? అప్పుడు యేసు పరిచయులు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకున్న స్వభావం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాట చెప్పినది అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళలో అనుకుంటున్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆంతర్యంగా పెరిగిన దేవుడు కాబట్టి వాళ్ళ మనసులో అనుకునేది ఏమనుకున్నారు? వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళ స్వభావాలు ఎలాంటి అంటే 16:1 రాయబడి చూడండి. అప్పుడు వచ్చి ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను సాయంకాలంలో మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలము సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరపు వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళాను. చాలు. వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటంటే అప్పుడు పరిచయులు సద్దుకయ్యులు ఆయన ఏం చేస్తున్నారో శోధిస్తున్నారు. చూడండి, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళతో ఎందుకు జాగ్రత్త అన్నాడంటే వాళ్ళు ఎందుకు పులిసిన పిండిగా కంపేర్ చేశాడు. అంటే వాళ్ళని దాన్ని ఎందుకు కంపేర్ చేశాడంటే వాళ్ళు ఎలాంటి వారు? నెంబర్ 1 శోధకులు, శోధించే వాళ్ళు. ప్రతి విషయంలోనూ శోధిస్తూ ఉంటాడు. అది చేయండి, ఇది చేయండి, సూచక్రియలు చేయమని. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే వారితో జాగ్రత్త. సద్దుకయ్యులు పరిచయులతో ఏమన్నాడు ప్రభు? వారితో వారు ఎందుకంత జాగ్రత్త? శోధించబడే వాళ్ళు. అదొక గుర్తుపెట్టుకోవాలి మనం. సద్దుకయ్యుల పరిచయంతో జాగ్రత్త అంటే ఈ యొక్క పులిసిన పిండి ఎలాంటిది? శోధించేది. మనము ఎంత మంచిగా వేడిగా అన్నం వండుకొని పులిసిపోయిన పెరేసుకొని తినగలుగుతామా? లేదు. ఏం చేస్తాం? దాన్ని పడేస్తాం. అందుకని ఆ యొక్క స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి శోధించే స్వభావాన్ని మనం ఏం చేయాలి? పులిసిన పిండితో కంపేర్ చేసుకొని పడేస్తాం. అలాగే మన హృదయాల్లో కూడా శోధించేది ఉంటే దేవుణ్ణి శోధిస్తాం. అది కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? శోధించే స్వభావం మనము సద్దుకయ్యులతో జాగ్రత్త అడిగి మనం ఏం చేయాలంటే మన యొక్క స్వభావాలు కానీ ఉంటే మనం ఏం చేయాలంటే పులిసిన పిండితో వలె మనం పడేయాలి అనేది జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఇంకా మీరు పులిసిన పిండి ఎలా అంటే గలతీయులు 5:6 స్పష్టంగా రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6లో ఏం రాయబడిందంటే లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరము. గలతీయులు 5:6
ఐదో జవసదం మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధనకు విశ్వాసమే ప్రయోజనం. మన విశ్వాసం అది దాంట్లో కూడా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఏమంటే పులిసిన పిండి తొడవేయబడిందని అక్కడ పక్కన సరే మళ్ళీ చూద్దామా. 9 అదే పులిసిన పిండి కొంచెమైనాను ముద్ద అంతయు పులుపు చేయను. ఏం చేస్తంట? పులిసిన పిండి కొంచెం ఉంటే ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఒక్క నేను చెప్పే అంశం అంతా పులిసిన పిండిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆ యొక్క పులిసిన పిండి ఏం చేస్తుందంటే ఒకవేళ మనం తెలియక అన్నంలో కూడా ముద్ద మొత్తాన్ని పాడు చేస్తుంది. ఎంత కొంచెం పిండి అయినాను కానీ పులిసిన పిండి కొంచెమైనాను ముద్ద అంతా పులియ చేయను అని ఉంది. అంటే ఏంటి దాని అర్థం? ఆ యొక్క పులిసిన పిండి కొంచెం వేసినా కానీ మనము తినే ఆహారం అంతా వ్యర్థమైపోతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ యొక్క స్వభావాన్ని నేను కంపేర్ చేస్తూ చెప్తుంటాను. మొదటిగానే సద్వికేలు వెళ్తున్న స్వభావం ఏంటంటే చదువుకున్నాం, శోధించటం. ఇలాంటి స్వభావాలు మనం చెప్పుకుంటాం. అవన్నీ మనలో ఉన్నట్లయితే పులిసిన పిండిలాగా మన దాని నుంచి తీసివేసుకొని మనం దేవుని మళ్ళా అంగీకరించి దేవుని మనం ఆరాధించేవారుగా మనం ఉండాలి. అలాగా మొట్టమొదటిగా వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే ఆ యొక్క శోధించడంలో నెంబర్ 1గా ఉంటారు. ఇంకా కొన్ని 4 స్వభావాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16:6 కూడా చదువుకుంటే ఒకసారి. 16:5 చదువు. 16:6 చెప్పండి. తర్వాత 16:11 చూడండి. అధ్యాయంలో పదే వాళ్ళ గురించి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మనం ముందుగా వాళ్ళ గురించి ఎన్నెన్ని స్వభావాలు ఉన్నాయో వాళ్ళల్లో అవి దూరం చేసుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. విశ్వాసమైన మనం, దేవుని బిడ్డలైన మనం, రక్షించబడ్డ మనం, ఆరాధించే మనం, బల తీసుకునే మనం ఏం చేయాలంటే కొన్ని పొరపాటు చేస్తుంటాం. దేవుడు ముందుగా కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 16:6 ఏం చెప్పాడు? మనం రొట్టెలు లేవు అనుకున్నప్పుడు ఏం చెప్పాడు? 8లో యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా పంచినది మర్చిపోయారా అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఎవరంట? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకని అంటున్నానంటే వాళ్ళ యొక్క సద్దుకాయలు వాళ్ళు శోధించినప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అయ్యో లేవని. కానీ మీరు మర్చిపోయారా? మన జీవితాల్లో దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క జీవితాలు ఎంతో మందికి ఎన్నో మేలు చేస్తుంటాడు. అవి జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మర్చిపోయారా? ఈరోజు లేవన్నారు. ఆ రోజు ఎలా వచ్చినాయి? అన్ని వేల మందికి ఎన్ని ఉన్నాయి? ఒక పాప కాడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని ఎలా చేశారు? దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని గంపలు మిగిలినాయి? అన్ని మిగిలినాయి. కానీ అది మీకు గుర్తులేదా అంటున్నాడు. ఈరోజు మనం కూడా మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. కొన్ని యొక్క పులిసిన పిండి ఉందని చెప్పి సద్వికేయంతో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎలా అని మనకి ఒక సందేహం రాకూడదు, అల్ప విశ్వాసం రాకూడదు. అందుకే అల్ప విశ్వాసాల ముందు నేను చేసిన మర్చిపోయారా అన్నాను. అవును ప్రభు, మా జీవితాలు ఎన్నో మేలు చేశారు. ఈ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మేలు చేసే దేవుడు మాకున్నాడు అని మనము వాపోకూడదు, ఆలోచనలో పడకూడదు, అల్ప విశ్వాసంలో పడకూడదు అనేది ఒక జ్ఞాపకం చేస్తున్నాడు. నా జీవితంలో ఎన్నో మేలు చేసినందుకు స్తోత్రాలు. ఆ రోజు నేను రొట్టెలు ఆహారం లేనప్పుడు రొట్టెలు దేవుడు ఇచ్చాడు కదా, మిగిలినంత వరకు ఎంతో మందికి. ఈరోజు మన యొక్క బోట్లో లేని దానికి, మన యొక్క నావలో లేని దానికి ఎందుకు బోధపడుతున్నారు? అవన్నీ గ్రహించట్లేదా? నేను చేసే మేలు మీరు గుర్తించట్లేదా? మీ కుటుంబాల్లో చేసిన మేలు మీరు మర్చిపోతున్నారా? మీకు ఒక ఉద్యోగాలు చేసే మేలు మర్చిపోతున్నారా?
మీకు ఆర్థిక సహాయం మర్చిపోతున్నారా? ఆరోగ్యకరంగా నేను సహాయం చేసినా మర్చిపోతున్నారా? మరణ ఛాలెంజ్ని కాపాడేవు దేవుడు అని మనం ప్రార్థన చేస్తుంటాం. పాపానికి గురైనను నరకానికి పాత్రుల్ని మరణ ఛాలెంజ్ని కాపాడావు. పరలోక నరకాన్ని తప్పించినావు, రక్షించినావు, పరిశుద్ధునిగా చేసినావు అని మనం ఆరాధిస్తుంటాం. కానీ దేవుడు కొన్ని మేలులు కూడా జ్ఞాపకం చేస్తున్నామన్నాడు విశ్వాసం. మనం మన జీవితంలో దేవుని ఎరిగిన తర్వాత దేవుని ఆరాధించేవారుగా, దేవునిలో బల మెసేజ్ కాదండి, ఆరాధించేవారు మన జ్ఞాపకం చేసుకుని మన విశ్వాసాలు ఏం చేస్తున్నామంటే దేవుడు చేసే మేలు మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. మళ్ళీ కొత్తగా ఆందోళన పడుతున్నాం. ఎలా? మన జీవితంలో ఆందోళన పడకూడదు. ఎందుకంటే గతానికి మనం గుర్తు చేసుకోవాలి. మన దేవుడు ఎన్నో విధాలుగా కాపాడుతూ వచ్చినాడే, ఈరోజు ఎందుకు చేయడు అని ఆలోచించిన శిష్యుల్ని హెచ్చరిస్తున్నారు. మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆందోళన పడకూడదు, అల్ప విశ్వాసాలకు పడకూడదు. దేవుడు చేసిన మేళ్ళు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిష్యులు ఆ రోజు ఆ యొక్క 100 మందికి పంచిన గంపలు మిగిలినాయి, సమృద్ధిగా ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు దాని గురించి ఆందోళన పడనమాట. అందుకనే సద్యకాయలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. వాళ్ళతో జాగ్రత్త అంటున్నాడు. అలాగా దేవుడు మన గతాన్ని కూడా ఒకసారి ఈ యొక్క జీవితంలో ఈ రోజుల్లో జరగవలసింది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో అందరికీ చెప్తాను, అందరూ సాక్ష్యం చెప్తుంటారు. అందరం మేలు పొందిన వాళ్ళమే. ఇది మనం అల్ప విశ్వాసంలో పడకూడదు. చిన్న విషయం జరిగిన దానికి మనం ఆందోళన పడకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పులిసిన పిండిని పడవేమని ఎలా పడేస్తామో అలా మా యొక్క జీవితాల్లో శోధించేది ఆందోళన, అల్ప విశ్వాసం ఏం చేయాలి? మనం పడేసేవారికి మనం ప్రభు నేను అల్ప విశ్వాసం నన్ను క్షమించండి, రక్షిస్తూ నన్ను దాంట్లో నుంచి బయటకు తెచ్చే దేవుడిని విశ్వాసం కలిగి ఉన్నందుకే స్తోత్రాలను చేయాలి. తర్వాత మనం గతంలో ఎన్నో మేలు చేసిన స్తోత్రాలు చెల్లించాలి, ఆరాధించాలి. అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అట్లాగా మనం దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అదేవిధంగా 12లో కూడా చదువుకున్నాం కదా, 12లో కూడా మళ్ళా అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ ఇది దీంట్లో ఏంటంటే మూడవదిగా ఇంకొకటిగా మనం ఏం చేస్తున్నారు? వాళ్ళు శోధిస్తూ వస్తున్నారు, అల్ప విశ్వాసంలో పడేస్తున్నారు, వాళ్ళని పరీక్షిస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఇవరికి కొత్త బోధలు ఉంటాయి వాళ్ళకి. అందుకనే పరిచయుల్ని సద్దుకైనా ఏం చేస్తున్న వాళ్ళు బోధన గ్రహించి జాగ్రత్త పడి అంటున్నాడు. ఎవరు బోధ అంటే వాళ్ళు మనం విని ఏలాంటి సందేహాలు మనం వినకూడదు, జాగ్రత్త పడుతూ ఉండాలి. మళ్ళీ తలంపు వస్తుందేమో, పులిసిన పిండి వల్ల పడేయండి అని మన దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. నేను పులిసిన పిండి వల్ల ఉండకూడదు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ రావాలి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సద్దుకైన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఆ శోధనలు కానీ అన్నీ కూడా మనం పరీక్షించుకుంటూ ఆరాధించేవారుగా మనం ఉండాలని దేవుడు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క బోధన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ యొక్క మూడవదిగా మనం మొదటిగా శోధనలో శోధించేవారుగా ఉంటారు, తర్వాత సొనుగేవారుగా ఉంటారు, సొనుక్కుంటూ ఉన్నారు. ఎలా చేస్తారు ఈ దినాన్ని చూద్దాం. ఈ యొక్క రొట్టె లేదు కదా అని వారిలో వాళ్ళు అనుకుంటుండగా ప్రభు యేసుక్రీస్తు వారు హృదయాలేని అల్ప విశ్వాసులారని శిష్యులు చెప్తున్నారు. వాళ్ళతో ఏమంటున్నారు ఆయన? వారి మీరు ఉండొద్దు, పులిసిన పిండి వలె వాళ్ళని లెక్క చేయమంటున్నాడు. జాగ్రత్త, సద్దుకైన వాళ్ళ పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త అనేది అనుకుంటాం. కానీ ఆ పులిసిన పిండి స్వభావాలు ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పులిసిన పిండి స్వభావాలు మనం కంపేర్ చేస్తున్నాం. సద్దుకైన ఎందుకు చెప్తూ వచ్చినట్టు వాళ్ళలో ఉండేటువంటి అన్నీ ఎలాంటి అంటే తెలియనటువంటి వాళ్ళ హృదయాల్లో ఉండే భయంకరమైనటువంటి శోధనలు ఉంటాయి. శోధనలు ఆ యొక్క పాపాలు అటువంటి తెలియకుండా వాళ్ళ యొక్క హృదయాల్లో వచ్చేయని వాళ్ళలో ఉంటాయన్నమాట క్రియల ద్వారా. అలాగా పులిసిన పిండి వల్లే మనం పడమని దేవుడు సద్దుకైలు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అలాగా రెండో అంశముగా ఇంకా ఒకటి జ్ఞాపకం చేస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15 ఉంది. మార్కు 8:15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు
మీరు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఇంకొక న్యాయం చేసినమ్మా దేవుడు ఇక్కడ చూడండి, సద్దుకాయలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. పరిసయ్యుల పులిసిన పిండిని కూర్చి ఎవరంటే ఇక్కడ హేరోదుని కూడా పులిసిన పిండిగా మన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కూర్చి జాగ్రత్త పడి, సద్దుకాయలతో జాగ్రత్త పడి అన్నాడు. ఇంకో వ్యక్తి ఇక్కడ హేరోదుని జ్ఞాపకం చేసుకొచ్చినాడు. హేరోదుని ఎందుకు జ్ఞాపకం చేసుకొచ్చాడని మనందరూ తెలిసిన విషయమే. హేరోదులో ఏముంది? జాగ్రత్త పడిన వారిని హెచ్చరింపగా. హేరోదులో ఏం స్వభావం ఉంది? ప్రభు యేసుక్రీస్తు చిన్నప్పుడు ఏం చేసినాడు? ఆయన జ్ఞానుల్ని ఏం చేశాడు? వెళ్ళి చూసి రండి, నేను మళ్ళీ వచ్చి నేను కూడా పూజిస్తాను. వాడు డైవర్ట్ చేశాడు. ఆయన ఎక్కడ ఏమేమి కనపడుతుంది? దాంట్లో కపటం కనపడుతుంది. అవునా కదా? కపటమే కదా. ఆయన సరిగ్గా చెప్పాడా? మీరు పిల్లలు యేసు చూసి రండి, నేను వచ్చి మళ్ళా చూస్తే నేను కూడా ఆయన్ని ఆరాధిస్తాను, పూజిస్తాను. కానీ ఆయన హృదయంలో ఏముంది? పూసిన పిండి వల్ల ఏముంది? ఆయనలో కపటం ఉంది. మనం రెండవదిగా మనం ఏం చేయాలంటే కపటం ఉంటే తీసివేయాలి. ఎవరు వలే? సద్దుకాయలు పరిసయ్యులు పులిసిన పిండి వలె హేరోదును కూడా పులిసిన పిండి. నేను చెప్పలేదు, ఇక్కడ రాయబడింది చూడండి, బాటగా రాయబడింది. ఎవరంట? ఇక్కడ పరిసయ్యులు పులిసిన పిండి, మన హేరోదు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త అంటాడు. అంటే హేరోదు స్వభావం ఏంటి? కపటం చేస్తాడు. అలాగా ఉన్నటువంటి పులిసిన పిండి మనలో తీసివేయమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఇది ఒక నేను దినచర్యగా చదువుకుంటూ ఉంటే నాకు మొన్న చదివే, కానీ నిన్న పాస్ట్ రావట్లేదన్నప్పుడు నాకు తలంపు వచ్చింది. అలా చెప్తున్నాను. మరి ఆరాధనగా మనం దీన్ని మలుచుకొని దేవునికి ఆరాధించేవారుగా ఉండాలని అనుకుంటున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఏం చేస్తున్నాడంటే హేరోదుని జ్ఞాపకం చేస్తున్నాడు. హేరోదు వలె మనం ఆ యొక్క కపటం కలిగి ఉండకూడదు. అలాంటివన్నీ ఉంటే మనం ఏం చేయాలంటే పులిసిన పిండి వల్ల మనం బయట పారవేయవలను. పులిసిన పిండిని అలా పారేస్తాము, తినలేము కదా. మంచిగా అన్నం వేడిగా వండుకుంటాం. మనం ఒక పప్పు పులిసిపోతే ఏం చేస్తాం? కలుపుకొని మనం తినేస్తామా? పాడేస్తాం. కొంతమంది భిక్షగాలు కూడా మనం వాళ్ళు మనుషులే, వాళ్ళకేస్తే మరి ఘోరం. అట్లాగే ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క స్వభావాల్ని మనం చేస్తున్నాం. మనకు ఉన్నాయని కాదు, కానీ బైబిల్లో రాయబడిన స్వభావాలు మనం దూరం చేసుకుంటూ పులిసిన పిండిని ఎలాగైతే పడేస్తామో ఈ యొక్క సద్దుకాయలతో జాగ్రత్త అన్నాడు. మన హృదయాల్లో ఉన్నాయేమో మనం కూడా పరీక్షించుకుని దేవుని ఆరాధించాలి. ప్రభు నేను కూడా ఒకప్పుడు పులిసిన పిండి వల్లే ఉన్నానేమో, లేకపోతే హేరోదు వల్ల కపటం కలిగి ఉన్నానేమో, సద్దుకాయల వల్ల శోధిస్తున్నానేమో, లేదా అల్ప విశ్వాసం ఉన్నానేమో. కానీ మీరు నాకు ఎన్నో మేలు చేసిన దేవుడు గత మేలు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనం పర్సనల్ కూడా ఎన్నోగా మనం ఆలోచించవచ్చు. దేవుడు నన్ను కూడా యాక్సిడెంట్ కాపాడాడు అనే కాపాడాడు అనే అద్భుతమైన కార్యం అది. నాకు మళ్ళీ ఏమైనా అవుతుందని మనం అల్ప విశ్వాసం పడి దేవుడు నేను ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే మన జీవితాల్లో కొన్ని ఆర్థికంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎన్నో విషయాల్లో మన దేవుడు అనే అద్భుత కార్యాలు అయితే నేనే చూస్తుంటాను. ఎందుకంటే నేనే పాటి వాళ్ళు అవి నాకు దేవుడు ఎలాగైతే నాకు వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానం ప్రకారం నాకు జరుగుతూ ఉంటాయి. మీరు నమ్మినా నాకు దేవుడు ఇస్తూ ఉంటాడు. నేనైతే నిమిత్తం అసలు పనికిరాని వాడు ఈ లోకంలో. ఎలా జీవించాలో కూడా తెలియనటువంటి నన్ను దేవుడు అన్నీ ఇస్తూ ఉంటాడు. అందరూ ఏమనుకుంటారు? మాకేమనుకుంటారు, కానీ ఏం లేదు నాకు వాస్తవం. కానీ దేవుడు అన్నీ ఇస్తూ నా జీవితంలో అలాగ జరుగుతుంటాయి. ఎందుకంటే గొప్పని కాదు, కానీ అసలు ఏమీ లేనివాడు. ఎందుకు పనికిరాని వాళ్ళని ఏంటంటే దేవుడు కాపాడుతూ వస్తుంటాడు. నేను తగ్గించుకుంటూ ఇచ్చడానికి దానికి అవసరం కాదు, కానీ వాస్తవం చెప్తున్నాను, తెలివి కూడా లేనివాడు. కానీ దేవుడు అన్నీ ఇస్తూ సమాజంలో ఆయన బిడ్డల్ని తలెత్తుకునే వారిగా చేస్తాను చదువుతుంది. అట్లా మనం ఏం చేయాలంటే ఆ యొక్క మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అల్ప విశ్వాసం పడకూడదు. అవును ప్రభువా అని స్పష్టంగా నేను ఈరోజు దినాన్ని చెప్తున్నాను. మీకు శిష్యుల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు కదా. అలాగా హేరోదు వలె ఏదన్నా మనం ఆ యొక్క పులిసిన పిండిని ఏం చేయాలి? మనం తీసివేయాలి. తర్వాత మనం ఇంకొకటి చదువుకుందాం. 4వదిగా లూకా సువార్త 12:1. చాలా 12:1 ఏమైపోయి ఉంది.
మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చేది. అందుకని పరిచయులు వాళ్ళంట్లో ఎలా ఉంటారు? వేషధారణగా ఉంటారు. అలాంటి పురుషుల పిండిని ఏం చేయాలి? మనం జాగ్రత్త పడి దేవుడే హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ప్రతి దాంట్లో చూడండి, ఆ యొక్క సద్దుకాయలు పరిచయులు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. వాళ్ళు ఏముందంట? వేషధారణ అని పులిసిన పిండిని కంపేర్ చేస్తూ వచ్చాడు. జాగ్రత్త పడి పరిచయులు శాస్త్రులు వీళ్ళు ఎలా ఉంటారంటే వేషధారణ కలిగి. ఎలాగంటే వాళ్ళు ఆ రోజు పాత ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పనులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళంట ప్రేమిస్తారంట. తగ్గింగా ఉంటారు. లోపల వేరే స్వభావం కలిగి ఉంటుందంట. అందుకని వాళ్ళ వేషధారులు అన్నారు. జాగ్రత్త, పులిసిన పిండి వలె. పులిసిన పిండి యొక్క స్వభావం ఏందో అక్కడ వేషధారణ, శోధించటం, తర్వాత అల్ప విశ్వాసానికి తీసుకెళ్తుంది, తర్వాత డౌట్ అంటే ఏమంటుందంటే మనం అంతా చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా కలిగిస్తుంది. కపటం ఉంటుంది. తర్వాత 4వదిగా ఏంటంట? వేషధారణ కలిగిస్తుంది. ఎవరి ద్వారా? పరిచయులు అలా ఉంటారంట. దాన్ని ఏమంటున్నాడు దేవుడు? పులిసిన పిండి వలె. వేషధారణ కూడా ఎలా చేయాలి? మనం పులిసిన పిండి వలె పడేయాలి. మన హృదయాల వేషధారణ అసలు ఉండకూడదు. మన హృదయంలో ఎలా ఉందో బయట కూడా అలాగే ఉండాలి. బయట ఎలా ప్రేమిస్తున్నామో మనం అందరినీ అలాగే లోపల ప్రేమించాలి. బయటికి అట్లా అని ఉండకూడదని మనం జ్ఞాపకం చేసి చూస్తున్నాం. అలాగ ఉండమేమో ఒకసారి పులిసిన పిండి వలె ఎలా పడేస్తామో మన హృదయాన్ని చల్లగా తీసివేయండి. అది ఉండించుకున్నట్టు ఆ స్వభావం అంతా చెడిపిస్తుంది. ఆ పులిసిన పెరుగేసుకుని వేడి అన్నం వేసి వేడి అన్నం అంతా ఏమవుతుంది? పాడైపోతుంది. దోశ పులిసిపోతే ఏమవుతుంది? ఒక దోశ వేస్తే అంతా పాడైపోతుంది. అలాగా ఇప్పుడు ఏం చేస్తాం? మనం పులిసిపోతే తింటామా? ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని తర్వాత మనం ఏమవుతాం? మొత్తానికి బెడ్ ఎక్కుతాం. అంత పని చేస్తుంది. అట్లా కాకుండా పులిసిన పిండి ఏం చేస్తాం? మనం పడవేస్తాం. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? నేను స్వభావాలు చూపిస్తూ వచ్చినట్టు దేవుడు ఇక్కడ మనకి ఎవరి ద్వారా? పరిచయులు సద్దుకాయల ద్వారా. ప్రతి ఒక్క వచనంలో వాళ్ళిద్దరి పేరు ఉంది చూడండి. వేషధారణలో వాళ్ళిద్దరి పేరు ఉంది. హేరోదు దగ్గర వాళ్ళిద్దరి పేరు ఉంది. ఇక్కడ కూడా వేషధారణలో కూడా వాళ్ళిద్దరి పేరు వస్తుంది. అలాంటి పురుషుని పిండి ఏం చేయాలి? మనం పడేయాలి, తీసివేయాలి. మన హృదయానికి తీసివేయాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం ఉంటాం, ఆరాధించేవారిగా ఉంటాం. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఆరాధిస్తామని చదువుతుంటాం కదా. ఆ యొక్క ఫుల్ఫిల్ మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని చిత్తమైన, దేవుని వశమై ఉండాలి. మనం ఆరాధించాలంటే అప్పుడే ఫుల్ఫిల్గా ఆరాధిస్తాం. ఈ యొక్క స్వభావాలు ఏదైనా ఉంటే పులిసిన పిండి వల్లే పడేమని దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అలాగా మనం 4వదిగా ఏంటంట? వేషధారణ ఉంటే కూడా తీసివేయాలి. ఎలాగంటే మత్తయి సువార్త 23:27 రాయబడింది చూడండి. మత్తయి సువార్త 23:27. అయ్యా వేషధారులైన శాస్త్రాల పరిశీలన అగుపడు కానీ చాలు చూశారు. అదంటే వేషధారులు అంటే ఎవరంటే వాళ్ళు శాస్త్రాల పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు వాళ్ళే ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. భలే ఉందరూ. తెల్లగా దూకితే ఏముంటాయి లోపల? అలాగ బాగా రాయబడి ఉంది. అలాగా మనం ఉండకూడదు. పులిసిన పిండి వల్లే వాటిని ఏం చేయాలి? మనం తీసివేయాలి. ఎవరంటారు? శాస్త్రులు పరిశీలన ఇందాక చెప్పిన వాళ్ళను ఎలా ఉంటారు? ప్రేమిస్తారు, తగ్గించుకుని ఉన్నట్టు ఉంటారు. కానీ ఎలా ఉంటారు వాళ్ళు? సున్నం కొట్టి నవంబర్ 2వ తేదీ సమాధులు అందరూ సున్నం కొడుతుంటారు అంటుంటాం. మనలో లేదు కానీ తెల్లగా సున్నం కొట్టి ఉంటాయండి సమాధులు. ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది. ఒకసారి నేను పెట్టుకోవడానికి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంతకు పిలిస్తే వేరే పని మీద వెళ్తే అది సమాధి తోటలా లేదు, ఒక పెళ్లి కన్నా మండపం లాగా ఉంది. మండపం అంటే పెళ్ళి ఊరేగిస్తే పూలు ఎలా తలవటాయో అలా ప్రతి సమాధిని క్లీన్ చేసి తెల్లగా సున్నం పెట్టి పూలు టపాసులు ఏదిరా అంటే ప్రతి నవంబర్ చూస్తాం. మనకు తెలియదు. ఉందేమో మనం చేయమో వెళ్తే సమాధి లాగా లేదు అసలు. అంత సమాధి మీద కూర్చున్నారు, క్లీన్ చేసి సున్నం కొట్టున్నారు, పూలతో నింపేస్తున్నారు. అలాగుంది. అలాగంట పరిశీలి చేసి ఎలా ఉంటారు? అలా లోపల ఏమున్నాయి? ఎముకలు
కల్ముష్యం కలిగి ఉంటుంది. అలాంటి యొక్క పులిసిన పిండిని మన హృదయాల నుంచి తీసి యథార్థంగా ఉండాలని మనం 4 దాంట్లోనే యథార్థతను ఒక వచనం చూపిస్తూ వస్తున్నాను. అలాగా మనం మన హృదయాలను పులిసిన పిండిని ఏం చేయాలి? ఈ యొక్క స్వభావాలు, పులిసిన పిండి అంటే అన్ని స్వభావాలు మనం పులిసిన పిండితో మనం కంపేర్ చేసుకున్న వాటిని మన హృదయాన్ని తీసివేయాలని దేవుడు ఈరోజు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు, ఆరాధించమంటున్నారు. తర్వాత కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదవండి. 1 కొరింథీ 5:6. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ఉదంతయు పులిచేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చాలు. ఏంటంటే ఇక్కడ 5:6 కదమ్మా. 5వ నేర ఏమడిందంటే మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏంటంట? అతిశయపడకూడదు. ఈ దినాలు ఎక్కువ మనం అతిశయపడుతుంటాం. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, లేదా అట్లా ఇట్లా పైకి ఒక బలే ఉంది ఇది అంటారు, కానీ మన లోపల ఏం పడుతుంటాం? మనం అతిశయపడతాం. ఆ యొక్క అతిశయపడే పులిసిన పిండిని మనం ఏం చేయాలి? తీసివేయమంటున్నాడు దేవుడు. తీసివేసినప్పుడు ఎలా కూడా ఇంతవరకు కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం, అవన్నీ కూడా తీసేయాలి. ఎప్పుడైతే పులిసిన పిండిని తీసివేస్తామో అప్పుడు ఏమవుతుందమ్మా? చదువు తర్వాత లేనివారు కనుక చాలు అది వసతాలు. అదే ఆ యొక్క పులిసిన పిండిని తీసేస్తే ఎలా ఉంటాం? మనం నూతన ముద్దగా ఉంటాం. అంటే ఆ నూతన ముద్ద నూతన పరిశుద్ధ హృదయాలుగా ఉంటాం. మమ్మల్ని అలా చేసినందుకే స్తోత్రం దేవుడు అయిన దేవుడు మనం ఆరాధించాలి. అవును ప్రభు, నేను పులిసిన పిండి వలె స్వభావాలే ఉన్న నన్ను మళ్ళా దేవుడు క్షమించేవారిగా ఉన్నారు. అలా తెలియజేసినవన్నీ మనం క్షమిస్తాడు. క్షమించిన నూతన ముద్ద వలె పరిశుద్ధమైన ఆహారం వలె ఉన్నాడు. ఆ పులిసిన పిండి స్వభావాలని మనలో తీసివేయాలి. ఇంతవరకు చదువుకున్నవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ పులిసిన పిండి వల్ల జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ఎన్ని తీసేస్తామో మన హృదయాలు ఎలా ఉంటాయి? నూతనంగా ఉంటాయి. నూతనంగా ఉంటే ఎలా ఉంటామంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా దేవునికి అప్పచెప్పాలి. ఏం బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఆర్థిక బాధలున్నా, అనారోగ్య బాధలున్నా ఏం చేయాలి? మనం అప్పచెప్పాలి. అందుకని ఇందాక అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకు గతం మర్చిపోతున్నాం? మనందరం విశ్వాసమే, దేవుని బిడ్డలమే, రక్షించబడే వాళ్ళం. ఎన్నోసార్లు ఎన్నో ఆరాధించేస్తున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ మళ్ళీ ఏం చేస్తామంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏం పడుతున్నాం? మనం సందేహపడుతున్నాం. ఆ యొక్క సద్దుకైలు సందేహపడ్డట్టు, శోధించబడ్డట్టు మనం మళ్ళీ పడుతున్నాం. అందుకని అల్ప విశ్వాసాలు అది వదిలేయండి. గతాన్ని మర్చిపోయారా మీరు? నేను చేసిన మేలని శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు. అది మనం పరీక్షించుకోవాలి. శిష్యులను బాగా హెచ్చరిస్తున్నాడు. అంత అద్భుతంగానే చూశాడు కదా. ప్రతి ఒక్క శిష్యులు ఆ కొండ మీద ఎలా ప్రభు ఎంతమందికి ఆహారం ఎలా 3 రోజుల మంది ఉన్నారే, ఆకలితో కొట్టుమిట్లాడుతున్నారు, పిల్లలు అలవాటించిపోతున్నారు, ముసలి వాళ్ళు వచ్చుకోలేకున్నారు అన్నప్పుడు దేవుడు ఏమున్నాయి మనకాడ అన్నప్పుడు ఒక పాప కాడ 2 చేపలు 5 రొట్టెలు, అంతేనా? వాడిని ఏం చేశాడు దేవుడు? ఆశ్రయించాడు. ఆ మిగలంగా ఎన్నో గంపలో 2000 గంప తీసుకెళ్ళారు అనే ఒక బాటంగా సాక్ష్యంగా శిష్యులే మోసుకొని లేదు. అది మర్చిపోయారు అల్ప విశ్వాసాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనల్ని కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాను, ఆర్థికంగా ఇచ్చినాను, డబ్బులు ఇచ్చినాను, ఆరోగ్యం ఇచ్చాను, అధికారం ఇచ్చాను, ఇల్లు ఇచ్చినాను, అన్ని ఇచ్చినాను. మళ్ళీ ఇంకా ఏమో లేదని మనం దిగులు పట్టి దేవుడు ఏమంటాడు? అల్ప విశ్వాసం ముందుకు మర్చిపోతున్నావా అంటాడు. లేదు ప్రభు, వాటిని ఏం చేయాలి? మనం ఇప్పుడు చెప్పుకున్న స్వభావాలను పడేసి నూతన ముద్దవలే మనం హృదయాల్లో ఉండించుకొని దేవుని ఆరాధించాలి. నీ కుమారుని, నీ బిడ్డని నాకు సొత్తుగా చేసుకున్నావు, స్తోత్రాలు ప్రభు. ఇంకా నేనేమన్నా పులిసిన పిండి వల్ల ఏమైనా స్వభావాలు ఉన్నాయేమో నాలో తీసేసినందుకు స్తోత్రాలు ప్రభు అని మనం ఆరాధిద్దాం. ఇదేనా? ఇంకొకటి చివరిగా చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 2:2. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2:2. సమస్తమైన దుష్టత్వములు, మాని చాలు.
రెండో చూసారు ఎంత బాహాటంగా రాయబడింది. అరే ఇవన్నీ మనం ఈరోజు చదువుకున్నవన్నీ కూడా పులిసిన పిండి వలె పడేసి నూతన స్వభావాలు కలిగి దేవుడు మనం ఆరాధించాలి. విభిన్నమైనటువంటి భిన్న అభిప్రాయం రహస్యంగా బోధించుతారు. ఇవన్నీ కూడా మనం హృదయం నుంచి ఏంటంటే విసర్జించాలి, అంటే పడవేయాలి. ఇప్పటివరకు కూడా నేను 5-6 అంశాలు చెప్తూ వచ్చినాను. అవన్నీ కూడా పులిసిన పిండి వల్లే మనం ఏం చేస్తాం, అందరికీ బాగా తెలుసు. పులిసిన పిండి ఎక్కువ సిస్టర్స్ తెలుసు, బాగా పులిసిపోయి పాసిపోయి ఏం చేయాలంటే ఏం చేస్తాం, అట్లనే పడేస్తాం. ఈ దినాన మనం చెప్పుకున్న 5 స్వభావాలు కూడా ఏం చేయాలి, మన హృదయాల నుంచి విసిరిపడేయాలి, బయట వేసేయాలి. పరిశుద్ధమైన ముద్ద వలె మన హృదయం ఆరాధించాలి. 2:2 చదివిన రీతిగా కూడా ఒకసారి చదువునిస్తే మొదటి 2వ పత్రిక సమస్తమైన దుష్టత్వమును కపటమును అసూయను ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఎన్ని మాని అబ్బా కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడండి? అప్పుడే జన్మించిన శిశువు ఏమీ తెలియదు, పరిశుద్ధంగా ఉంటాడు. ఆ యొక్క బిడ్డ ఎలా ఉంటాడంటే అలా మనం పోలిన వారమై అపేక్షించుడి. ఎలా ఉండాలంట? అప్పుడే పుట్టిన బిడ్డ వల్లే మన హృదయం ఉండాలి. అప్పుడే మన హృదయం ఎలా ఉంటుంది, ఏ కపటమో తెలియదు, మన హృదయాల్లో పరిశుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినాడు దేవుడు మనకి. ఏమో ప్రభువా నేను ఎలా ఉన్నాను, పలానా విషయంలో ఏమన్నా పులిసిన పిండి వల్లే ఉన్నానేమో, దానిలో ఇసురేసినందుకే స్తోత్రాలు, నన్ను నూతన ముద్దగా చేసినందుకు స్తోత్రాలు. పసిపిల్లవాడిన హృదయం వల్లే ఉండాలి జీవితంలో. దేవుడు చెప్పేది అది. మనం ఉండలేకపోతున్నాం, నేను ఒకవేళ భౌతికంగా శారీరకంగా ఉండలేము, ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం, ఏదో పొరపాటు చేస్తున్నాం. కానీ ఆ యొక్క పసిపిల్లవాడి వల్లే ఉంటాయి మన హృదయాలు, ఎంతో సంతోషంగా ఉంటాయి, ఆరాధించేదానికి ఎంతో ఆనందకరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు మనం ఆనందంగా పరిగణిస్తాం, మన హృదయాలు జీవితాలే ఆనందంగా ఉంటాయని దేవుడు బాగా చెప్తుంది. మామూలు రొటీన్ ఆరాధన కాకుండా ప్రభువా మేము కూడా మనం ఎప్పుడో రక్షించబడ్డాం, కానీ దేవుడు ఈరోజు ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు, మనకి చేసిన మేలుని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ దినాన్ని ఏదైనా ఇబ్బంది ఇస్తే అంతలేక మనం ఏంది ఇట్లయింది అనకూడదు. ఒరే గతంలో దేవుడు మనకి ఇన్ని చేసి ఉన్నాడు, ఈయన చేయడా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అద్భుతకరమైన శిష్యులను చూస్తున్నారు. అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కరు ఒక్కసారి హృదయం లేదా చేసుకుని ఆలోచించండి. మన జీవితంలో నేనైతే ఎన్నో మేలు దేవుడు మనం పొందున్నాను చెప్పగలుగుతాను. అయితే ఒకప్పుడు మనసు తెలియదేమో నాకు, కానీ తర్వాత పరిస్థితులు ఎన్నో మేలు మనం దేవుని ఊహించలేని చూస్తూ వస్తున్నాను. అలాంటిది మనం ఇంకేదైనా ఆపదించినప్పుడు లేవే దేవుడు ఉన్నాడు అని మనం హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ఆరాధించే వారికి ఉండాలని దినాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకని మనం కూడా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ఆరాధించాలి. మన జీవితాల్లో మేలు గుర్తు చేసుకోవాలి. లేదంటే పులిసిన పిండి వల్ల మనం ఏమైనా ఉన్నామా, ఏమైనా స్వభావాలు ఉన్నాయి? మీకు 5 స్వభావాలు చెప్పాను, ఇంకా చెప్తే మనకు సమస్య చాలు కదా. ఏదైనా కానీ దేవుడు మన బైబిల్ చెప్పిన మంచి స్వభావాలు మనం కలిగి ఉండాలి. చెడు స్వభావం అంటే పులిసిన పిండి వలె, ఈరోజు అంశం ఏదైనా పులిసిన పిండి వలె మనం బయట వేయాలి మన హృదయాలని ఇందులో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అలాగే నా హృదయంలో ప్రభు ఏమన్నా పులిసిన పిండి ఉందేమో తీసివేసినైనా, తీసేసిన స్తోత్రాలనైనా, నన్ను నూతన ముద్దగా ఉండేనైనా హృదయాన్ని ఇచ్చిన స్తోత్రాలనైనా అని చెప్పి ఈ దినాన్ని మనం దేవుని ఆరాధిస్తాం. దేవుడి వాక్యం తెలుస్తున్నాం.